నీకు అతను పిచ్చి పట్టుకుందే. నా ఫీలింగ్స్ నీకు అర్థం కావే. ఓ గాడ్. ఈ టైంలో అతను ఇక్కడుంటే ఎంత బాగుంటుందో. మొన్న యాక్సిడెంట్లో ఏమన్నా తేడా జరిగిందా? మాధవి కన్ఫర్మ్. హలో 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 థ్యాంక్స్. ఎందుకు? కాపాడినందుకు. అయితే సరే. ఇదేం బాలేదు. మీరు ఆ రోజు మీ ఇష్టానికి నన్ను ఉఫు 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 అని సేవ్ చేస్తే నేను ఓన్లీ థ్యాంక్స్ చెప్తే సరిపోతుందా? ఆ రోజు లైటర్ ఇచ్చావుగా, సరిపోతులే. సరిపోదు. ఒక కప్పు కాఫీ. కాఫీ అలవాటు లేదు. టీ ఇష్టం లేదు. చాక్లెట్ పోనీ మందు కొడదామా? జిన్, రమ్, విస్కీ, బ్రాందీ, బియర్ ఉందా? అయ్యో నాకేదో అయింది. ఏదో మాట్లాడాలని ఇంకేదో మాట్లాడాను. కరెక్ట్. ఈడు నా ఫ్రెండ్. ఈడు నువ్వు కలిసి క్లారిటీగా మాట్లాడుకోండి. నాకు పని ఉందని వెళ్తున్నాను. పాలేంగా ఐఎమ్ తిరు. కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా? రండి. మొదలెట్టేసావా? అసలు మాటలు వింటలేదు. ఈ మధ్య దూకుడు ఎక్కువైపోయింది. నీకేమైనా అయిందంటే నా సంగతి ఏమైపోతుందో కొంచెం కూడా ఆలోచించలేదు. నా పక్కన బుద్ధి చెప్తాడో తెలియదు. దేవుడి దృష్టి, దయ్యాల దృష్టి, మీ అన్నయ్య దృష్టి, మావయ్య దృష్టి, అందరి దృష్టి వెరకడైపో. ఇటు చూడతాను కన్నయ్య ఎత్తు అను పడేసా. చంటి మావయ్య గుర్తుపట్టలేదా? చంటి మావయ్య, చంటి మావయ్య. అచ్చుమా సత్తిపండులో ఉన్నావయ్యా. నాన్న కూడా నీ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాడు మావయ్య. పాండవుల కొండ పక్కన పొలం, గోదావరి గట్టు, కృష్ణుడి చెరువు, ఒకరోజు పొలం పనుల కోసం వచ్చిన రత్తాలు. రత్తాలు నాన్న నీ తాలూకు అన్నాడే. రత్తాలు ఎవరంటే మా నన్ను చెప్పని మా రత్తాలు ఎవరంటే అమ్ములు పిన్ని సున్నుండ్లు. ఇప్పుడు దాకా మర్చిపోలేకపోతున్నాను. అసలు తినడానికే వచ్చాను. రత్తాల గురించి తర్వాత చెప్తాను. అత్త చేసి పెడతావా? చేసి పెడతాను. దత్తుడు బాబాయ్ జ్యోతిరత్న. మీ ఆయన ఇంకా ప్యాక్ ఆడుతున్నాడా, అబద్ధాలు ఆడుతున్నాడా? మొత్తం అంతా కడిగేశాడు అనమాట. పాపం. ఓ వాలి, హలో ఎరుపు వాలి, ఇంకా అలాగే వాలిపోతున్నావా లేకపోతే? ఆడెక్కడా? ఇంకా చెట్లు దిగరా. మెల్లిగా చేపెట్టుకో, పట్టుకో మెల్లిగా. చూసి ఇంత ఎత్తు చెప్పులు వేసుకుంటారు. ఎవరో చెప్పు. ఇదిగో నువ్వు ఊరుకో, నువ్వు చెప్పు కనే. ఎవరు? ఇదిగో అమ్ములు తంత నేను. నోరు మూసుకో, చెప్పు. నీలం డ్రాయరు, చీమిడి ముక్కు, 2 పిల్లక జళ్ళు, తొర్రి పళ్ళు. నోట్లోంచి మాట కూడా సరిగ్గా వచ్చేది కాదు. ఏంటిలా ఏంట్రా? భలే కోపం దీనికి. ఏంటే ఆ పావులోడి కోసం నా రూమ్ ఇవ్వాలా? నా తల్లి, నా బంగారం, నా మాట వింటావుగా? చస్తే విను. ఆ పావులోడు నా రూమ్ లో నా బెడ్ మీద పడుకోవడమా? పావులాడేమిటే, చక్కగా చందమామలా ఉంటేను. వాడా మగపిల్లాడిని పట్టుకుని వాడు వీడు అంటావు. మగపిల్లాడు ఏంటే ఎక్కువ? నువ్వే ఎక్కువ నా తల్లి. అరే ఏమనుకోకండి అమ్మా, చుట్టాలు వచ్చారు కదా.
వెళ్దాం. ఇట్స్ ఓకే ఆంటీ, పర్వాలేదు. ఏ వసు చల్నారే. పర్వాలేదు ఆంటీ, మేము వెళ్తాం. పైన రూమ్ ఖాళీగానే ఉందిగా, పదండి వెళ్దాం. నో ప్రాబ్లం, వెళ్దాం పదండి. యా చలో. ఇంట్లో ఈ చచ్చ ఖాళీ చేయను. ముందుదానివే చెప్తే అర్థం కాదు. అది కాదమ్మా, గోపక్ వచ్చేదే సంవత్సరానికి ఒకసారి. మరి అబ్బాయి గోపక్క మరిది గారు కదా, మన మర్యాద ఇవ్వకపోతే ఏమనుకుంటుంది? చూసావా, మా పుట్టింటి వాళ్ళు మా వాళ్ళకి మర్యాద ఇవ్వటం లేదు అనుకుంటుంది. నువ్వు ఎప్పుడు ఇంతే. వస్తే దుబ్బలక్ష్మి, నేను రూమ్ మారుతోంది నీ కోసం, కోసం కాదు, గోపక్క కోసం. అంకుల్, అంత పెద్ద పావును ఎలా పట్టేశారు అంకుల్? ఓ సదే, పావు మనకన్నా చిన్నది కదా, అందుకని పట్టేశాను. అలాగైతే మీరు టైగర్ ని కూడా పట్టేస్తారు. మరి ఎలకల్ని, ఉడతల్ని, బొద్దింకల్ని కూడా పట్టుకుంటాడు. మీరు కొంచెం పక్క రండమ్మా, కొంచెం పక్క రండి. లెఫ్ట్ రైట్ ఇంట్లో. దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః నువ్వా? నీ పని చెప్తాను. ఏం చెప్తారా నువ్వు? ఏమైందిరా? ఇప్పుడు నేను మళ్ళీ స్నానం చేయాలి. మీ శార్థాలు పెట్ట. వచ్చావు కదా, దా ఏంటది? దా దా. భలే ఉన్నారా?
కొత్తగా సెల్ ఫోన్ కొన్నాను. ఈ సిమ్ కార్డులో వినిపించే మొట్టమొదటి వాయిస్ నీదే కావాలి. అందుకే సావిత్రిని కూడా కాదని మొదటిగా నీకే ఫోన్ చేశాను. నెంబర్ చెప్తాను, రాసుకో. 9848032919. చేస్తావు కదా? ఎవరు మీరు? స్వీట్ సార్. నో స్వీట్స్. విషయం చెప్పు. షుగర్ ఉందా? లేదు, బెల్లం ఉంది. ఏ ఉంటే నీకు ఎందుకు? విషయం చెప్పు. విషయం ఏంటంటే సార్, వీళ్ళ కజిన్ పాస్పోర్టు పోస్ట్లో పంపిస్తాం. అంటే చేతికి ఇవ్వం. డబ్బులు బయటపడున్నాయి మీవా సార్? కావు, మీవి. తీసి జేబులో పెట్టుకోండి, లేకపోతే పోలీసులు వచ్చి పట్టుకెళ్తారు. హలో హలో. 5 కుంటల్ లడ్డు, 8 కుంటల్ జిలేబీ. నీ స్వీట్ దుకాణం బయట పెడతావా? నాకు ఫోన్ వచ్చేస్తుంది. ఇట్రాను, నువ్వు ఆగరా బాబు. అయితే పాస్పోర్ట్ చేతికి. పాస్పోర్ట్ హాత్ మే దేనా మనా హై. ప్లీజ్, దయచేసి ప్లీజ్ గెట్ అవుట్. ఫోన్ బాగుంది. రేయ్, ఆ సెల్ నెంబర్ ఎంత అన్నాడు? 9848032919. హాయ్ డార్లింగ్. డార్లింగ్ ఏంటా? అరే టోనీ, నేను రా శివగాడిని. ఎక్కడున్నావురా? చూడు శివ, నా పేరు సుబ్రహ్మణ్యం. ఇది టోనీ నెంబర్ కాదు. ఈ ఫోన్ నాది, టోనీది కాదు. రాంగ్ నెంబర్. టోనీది వేరే నెంబర్ అయి ఉంటుంది. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. పెట్టేయ్. హాయ్ డార్లింగ్. ఒరే టోనీ, పాత బస్తీలో గొడవలు జరుగుతున్నాయిరా, తొందర నీ అబ్బరే, నీకోసం వెయిటింగ్ రా. అరే భయ్యా, నా పేరు సుబ్రహ్మణ్యం. నేను పాస్పోర్ట్ ఆఫీసర్ని, టోనీని కాను. ఇందాక కూడా ఇలాగే ఎవరో ఫోన్ చేశారు, వాళ్ళకు కూడా చెప్పేసి పెట్టేశారు రా. ఇప్పుడు లడ్డు కట్టాను, నువ్వు చేయరా. डार्लिंग। रे टोनी, हाँ मैं फिरोज रे। अच्छा सुन, घर आते आते 8 किलो चिकन लेकर आना। अच्छा सुन, एक 20 किलो मटन भी लेकर आना। ओके? ఈ చికెన్ ఏమిటి, ఈ మటన్ ఏమిటి రావి అమ్మ కడుపులో బాడా. నా పేరు సుబ్రహ్మణ్యం రా, నేను పాస్పోర్ట్ ఆఫీసర్ రా. పెట్టేరా పోరు. ఇప్పుడు ఫినిషింగ్ టచ్ నేను ఇస్తాను. బాగా బ్రో. వాట్ డార్లింగ్? నేను టోనీని మాట్లాడుతున్నాను. నాకేమైనా ఫోన్లు వచ్చినాయా? రే టోనీ, నేనేమన్నా నీ పర్సనల్ టెలిఫోన్ ఆపరేటర్ అనుకున్నావురా? పాస్పోర్ట్ ఆఫీసర్ రా. నేనేదో కొత్తగా సెల్ ఫోన్ కడుతున్నాను. ఒకడేమో శివాన్ అంటాడు, ఇంకొకడేమో పాత బస్తీకి రమ్మంటాడు, ఇంకొకటి ఫోన్ చేసి చికెన్ మటన్ తెమ్మంటారు. ఎందుకురా నన్ను ఇట్లా కాల్చుకు తింటున్నారు? మీరు కదరా నన్ను కాల్చుకు తింటోంది. ఇది ఇది నన్ను కాల్చుకు తింటోంది. అసలు ఇదే లేకపోతే అవును. గుడ్ బై సార్. పాస్పోర్ట్ ఎక్కడుందయ్యా? ఇక్కడే ఉంది సార్. తీసుకోండి, మొత్తం తీసుకోండి. ఇదిగో సార్. థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్ సార్. డార్లింగ్ గారు ఫోన్. నీ జాతకం ప్రకారం నీకు వచ్చే మొగుడికి ఎడల్ప్మెంట్ అయిపోద్ది. ఎడల్ప్మెంటా? అవును, నువ్వు పెట్టే ఖర్చులు కాడికి ఎడల్పై ఇత్తడైపోద్ది. నీ జాతకానికి ఈడైతే కరెక్ట్. నేనా? నాకు కూడా చెప్పవా? నీకొచ్చే దురదలకి పగలంతా గోళ్లతో రాత్రంతా గెడ్డంతో గోకే మొగుడు కావాలి. ఆయన ఎక్కడున్నారో అడుగో, ఆమా ఇక్కడే. మరి మా పొజిషన్ ఏంటి బాబా? మీరా బాబా? మీరెవరికి పోటీ కాదు, మీకెవరు పోటీ రారు. మన ఇద్దరు అపూర్వ సహోదరులు. నాకు కూడా చెప్పవా? చాలా రోజుల నుంచి ఒక అబ్బాయిని సిన్సియర్ గా ట్రై చేస్తున్నాను, కానీ ఆ అబ్బాయి ఏమో నన్ను కన్నెత్తి కూడా చూడలేదు. ఒక కుర్రాడికి లైన్ వేస్తే పడకుండా ఉండడమా? ఇంపాసిబుల్. చూడండి అప్పలమ్మలో, ఇప్పుడు కుర్రాళ్ళంత తేలిగ్గా పడరు. దేశముదురులు వాళ్ళని పడేయాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఉంటాయా? ప్లీజ్ నాకు చెప్పవా? నాకు చెప్పవా?
కేటగిరీస్ని బట్టి చిట్కాలు ఉపయోగించాలి. ఏంటా కేటగిరీస్? మగాళ్ళ చూపులను బట్టి 5 కేటగిరీస్ గా విడదీశాడు ఈ శ్రీ. ఆరాధనర్స్, చూపర్స్, ద్వేషర్స్, మనీ మైండర్స్, బేవర్స్. ఆరాధనర్స్ వీళ్ళు అందాన్ని ఆరాధిస్తూ ఉంటారు. వీళ్ళని కలర్ డ్రెస్సులతోనూ కల్మషం లేని హృదయంతో ఆకట్టుకోవచ్చు. ఇక చూపర్స్ అమ్మాయిని చూస్తే చాలు ఒగ్గు గిన్నెడు సొంగ కార్చుకుంటారు. వాళ్ళకి కన్ను కొడితే చాలు కాళ్ళ మీద ఉషాక్. నెక్స్ట్ ద్వేషర్స్ అమ్మాయిలంటే ద్వేషం. వీళ్ళని సెంటిమెంట్ తో పడగొట్టచ్చు. ఇప్పుడు బేవర్స్ హింసరాజులు. వీళ్ళకి వయసుతో, భాషతో, దేశంతో, రాష్ట్రంతో సంబంధమే లేదు. పని మనిషి లెవెల్ నుంచి లూవెన్స్కీ లెవెల్ దాకా నా హొడుగులు లైన్ కొడతానే ఉంటారు. గడకరకి చీర కట్టి దాడదని చెప్తే చాలు అక్కడే మొహం గడుక్కొని స్నానం చేసి భోంచేసి బీట్ వేస్తానే ఉంటారు. నౌ మనీ మైండర్స్ వెరీ వెరీ డేంజరస్. అమ్మాయి గుడ్డిదైనా, కుంటిదైనా, పారపళ్ళున్నా, బాణపట్టున్నా, పిల్ల తల్లైనా, తల్లిగాపోతున్న పిల్లైనా వెనకాల మోట్లుంటే చాలు ముందు ఈ మోటున్నా పట్టించుకోరు. ఇంతకీ ఏ కేటగిరీ నీది? ఆరాధనర్. దేర్ యు ఆర్. ఏం చేస్తుంటాడు? పాల ప్యాకెట్లు అమ్ముకుంటుంటారు. అందుకేనేమో ప్రేమ అందాకాను అంటారు. ఊరుకోండి. సీను నీకు ఆ పాల లవర్ కావాలంటే తెల్లవారుజామున లేవాలి. ఓ మై గాడ్, నేను 9:30 వరకు లేవలేనే. మరి అదే సరే రాత్రి పౌడర్ రాసుకొని పొట్టు పెట్టుకుని జడేసుకొని అలారం పెట్టుకుని పడుకుంటానే. అది ఈ డెడికేషనే కావాలి. పాసి మొహంతో బీటేస్తాం అన్నమాట. వాడి కర్మ. రే మొబైల్ బాలా, నీ ప్రేమ ఫలించాలంటే ఈ శ్రీ చెప్పే శ్రీ సూక్తం విను. తెలతెలవారుతోంది. కౌసల్య సుప్రజ రామా, నువ్వే నేను. ఇప్పుడే నిద్రలేచావు. ఓ నీకు పెళ్ళవలేదు కదా, సారీ. ఏంట్రా అది? తలదూకుంటుంది, గాజులు వేసుకుంటుంది, పొట్టెట్టుకుంది, అందాల్ని చూసుకుంటుంది. ట్రింగ్ 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 ట్రింగ్. పాలుడొచ్చాడు. కరెక్ట్. కడివేడు నీళ్లు కలాపి జల్లి గొబ్బిళ్ళు గొబ్బిళ్ళు. గొబ్బిళ్ళు గొబ్బిళ్ళు గో. ఏంటిది? ముగ్గు చెప్ప. అయ్యో నాకు ముగ్గేయడం రాదు. ఇది నువ్వు ముగ్గేయటానికి కాదు, ఆడిని ముగ్గులో దింపటానికి. అరే ఈ ముగ్గు చెప్పిలా పట్టుకొని వడ్డాది పాపాయి బొమ్మలా నాజుగ్గా కూర్చోవాలి. వాడు వచ్చాడు. తీరైన సంపద ఎవరింట నుండు. అరే ఏమైంది? ముగ్గేసావా? మరి అదే ఇక్కడే అసలేం ట్విస్ట్ ఉంది. పాలోడు. వాడి సైకిల్ బ్రేక్ లేవు. వాడు వచ్చి ఆగాడు. నువ్వు ముగ్గైపోతున్నావు. ఇందాక చెప్పిన ట్విస్ట్ అది ఇప్పుడే. నువ్వు ముగ్గైపోతున్నావు. తూమిలే దిల్కిలే నా 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 నా. వాడి కళ్ళు నీ కళ్ళు, వాడి ముక్కు నీ ముక్కు, వాడి పేదాలు నీ పేదాలు, వాడి చేతులు నీ చేతులు. పువ్వు మీద 9 రాలింది. కింద కాదు పైన. తెంగరబొచ్చి నిజం అనుకుంటోంది. అమృతం నాకు సెట్ చేస్తానని చెప్పావు. ఇప్పుడు కొత్తగా ఢిల్లీగాడు ఎంటర్ అయ్యాడు. నాకు ఫ్రంట్ ఇచ్చాడు, నీకు బ్యాక్ ఇచ్చాడు. అసలు ఆడు ఏ యాంగిల్ కోసం దూరం వచ్చాడో తెలుసుకోవాలి. అందుకే ఈ తెచ్చా. ఇందులో ఒక పెగ్ వాడు వేసాడనుకో, వాడి లోపల ఉన్న యాంగిల్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. ఒకవేళ రాకపోతే ఇందులో 2 పెగ్గులు నేను వేసాననుకో, నాలో ఉన్న డేంజరస్ యాంగిల్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. తాళం ఎందుకు వేసావు? వాడు పారిపోకూడదు కదా. యాక్షన్ యాంగిల్ అన్నమాట. ఐ లైక్ ఇట్. ఓకే. ఏంటి తమ్ముడు ఏం చేస్తున్నావు? బోరింగ్ అన్నయ్య. నేను వచ్చాను నీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. వద్దనయ్య. ఏ ఎందుకని? మందు కొడితే నేను మనిషిని కాదు, నిజాలు బయటకు వచ్చేస్తా. మనకు కావాల్సిన యాంగిల్ అదే. Come on, have it. కొట్టు. కొట్టే ముందు చీర్స్ కొట్టాను అలవాటు. అరే క్విట్ కామన్ యా. కొట్టు. చీర్స్ కొట్టాడా? ఈడ్చి కొట్టాడు. Turn it up.
బాగా ఎక్కిందా? సైడ్ డిష్ కొట్టు. డైరెక్ట్ గా మెయిన్ డిష్. మెయిన్ డిష్ ఏంటి? అవునరా, పాయింట్కి వచ్చేద్దాం. ఢిల్లీ నుంచి ఎందుకు వచ్చినట్టు? అదే కావాలి నాకు. ఆస్తి కోసమే కదా అమృతాన్ని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి వెనకాలన్న 1000 కోట్ల ఆస్తి కొట్టేచ్చానేగా. కనిపెట్టేశానని కంగారు పడతానని. అసలే ఆస్తి మొత్తం మా బావ చేతిలో ఉంది. దాన్నెవ్వరికీ పోనివ్వడు. అమృతాన్ని పెళ్లి చేసుకున్న వాడికి ఆస్తి అంతా దక్కుతుంది. ఎందుకైనా మంచిది మనం ఒక అండర్స్టాండింగ్ వద్దాం. అమృత అంటే వీడికి చాలా ఇష్టం. వీడికి ఇచ్చి పెళ్లి చేద్దాం. మరి ఆస్తి అని ఇద్దరం పంచుకుందాం. ఎలా? 20%, నాకు 80%. ఈ యాంగిల్ ఏంటి? ఓకే, 50-50. 80-20. సింగిల్ పర్సెంట్ ప్లీజ్. మొత్తం నీకే. నీకెందుకురా? నేను తింటున్నానుగా. అయ్య బాబాయ్, ఇటు సైడ్ బ్లర్ అయిపోయిందేంటి? హ్యాపీ. టోటల్ బ్లర్. ఏరా నీకు అమృత కావాలరా? నేనలేదు. నీకు ఆస్తి కావాలన్నా? మెయిన్ డిష్ అంటే ఇదేనా? సైలెంట్ అయిపోయారేంట్రా? అసలు మీరేం చేద్దాం వచ్చారు? నేను వచ్చానుగా నీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. కాదా కాదా? మీరేం చేస్తున్నారు? సైలెంట్ గా కూర్చుంటా. ఎక్కడరా నా ఎంటర్టైన్మెంట్? ఎక్కడరా? ఇవ్వండి నా ఎంటర్టైన్మెంట్. ఇచ్చేయండి నా ఎంటర్టైన్మెంట్ నాకు. కొట్టేస్తున్నారు కదండి. మరి ఇప్పుడు ఇందులో మాట్లాడావు? అజ్జి బాబోయ్, ఒక మనిషిలో ఇన్ని యాంగిల్స్ నేను ఎప్పుడూ చూడలేదండి. ఎక్కడ వెళ్తున్నారు? ఏదో ఒకేసారి పోసుకుంటారా? ముందు నేను పోసుకొచ్చేస్తా. వెళ్తాడు రాడు సార్. అయితే నేను పోసుకొచ్చేస్తా. నా ఎంటర్టైన్మెంట్ నాకు కావాలి. అరే కీస్ ఎక్కడున్నా ఎక్కరా? మామూలు కాదు. అయ్యో ఎంటర్టైన్మెంట్ ఒకటి పారిపోతారా? ఇంకెప్పుడు నేను యాంగిల్ ట్రై చేయను బాబాయ్. బాబాయ్ వద్దు బాబాయ్. దేవతలో వచ్చి కాపాడు. అమ్మయ్యా. అమ్మా తల్లి. ఏమైందిరా? బాటిల్ గుచ్చుకున్నట్టుంది. కొంచెం కనపడకుండా మేనేజ్ చేయవా? ఇలాంటప్పుడు ఓర్చుకోవాలరా. ఏ కోతి, నాకు తలకాయ నొప్పి వచ్చింది. ఓ కాఫీ తీసుకురా. అది కూడా నువ్వే చేసివ్వాలి. నేనా? నువ్వే. నీకా? నాకే. కాఫీయా? నో వే. వేర్ దేర్ ఇస్ అ విల్ దేర్ ఇస్ అ వే మా. ఇప్పుడు నువ్వు నాకు కాఫీ తేలేదనుకో. ఆహా అనుకో. మా అమ్మని పిలిచి ఎవరు నెయ్యి పోసారో, ఎవరు పావం 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 డ్రామా ఆడారో, ఎవరు నన్ను చంపేయటానికి ట్రై చేస్తున్నారో మొత్తం చెప్పేస్తాను. మా అమ్మ మీ గోపక్క నేనంటే ఎంత ఇష్టమో తెలుసుగా. ఇదంతా తెలిస్తే అసలే సీల్ రాకాసి సీరేత్తది. తర్వాత నీ ఇష్టం. ఏంటి కాఫీ తేవా? మా జన్మానికి శివరాత్రి అని ఇటు పుల్ల తీసి అటు పెట్టేది కాదు. అమ్మలు ఏమైందే దీనికి? ఏమీ కాలేదు. ఆడపిల్లలు వంట నేర్చుకోవాలి, గారాబం చేసి చెడగొట్టకూడదు. రేపో మాపో పెళ్ళవాలా, అత్తారింటి పంపాలా, మన పరువు ఏమైనా ఉంటుందా? నిజమేనబ్బాయి. అది మరి. రామ్మా దా. కాఫీయా? నేను కాఫీలు టీలు తాగనుగా, ఓన్లీ మిల్క్. ఇవ్వమ్మా. తెక్కల పొంద ఏమనుకో మాకయ్యా.
ఏంటే నా బట్టలు ఎందుకు ఉతకలేదు? ఒళ్ళు కొవ్వెక్కిందా? అరే ఎంత కష్టపడిపోతున్నావు పుల్లమ్మా. నీకు అస్సలు చేతులు నెప్పెట్టవా? అన్ని కోతలు ఏ అమ్ములు పిన్ని. పాపం పుల్లమ్మ రెస్ట్ కావాలి. ఉతుకుతావా ఉతకవా? ఏం చేయాలి చెప్పమా? ఓ ఈ సిటీ పుల్లమ్మో వచ్చి పిడకలు కొట్టు. కొట్టు. నేను కొట్టు. కొట్టవా? నేను కొట్టను. మొన్న డాన్స్ లే కొట్టు. అయ్యో నా కూతురు పేడ దగ్గర 36. అబ్బో అంత కొలకద్దు. కొట్టు. ఏం చూస్తున్నావు? నాకు ఆకలేస్తుందమ్మా. అమ్మ చూసి తెంచరా తెంచు. అది నవ్వు నవ్వు. నవ్వు మార్చు. తొందర కొట్టేవే మళ్ళీ వస్తాడేమో. కొట్టు. 15. కొంచెం సున్నితంగా తోమమ్మా. వాటికి పాపం నొప్పెడతాయి. గేదెలు నిస్వార్థంగా పాలిస్తాయి. పాలు వల్ల మనుషులకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. పాలు తాగితే చాలా బలం. అమ్మా అంతేకాకుండా పెరుగు, పాలకోవ, జున్ను, పాలితాలికలు, పరమాన్నం మొదలగునవి వండుకొని తినవచ్చును. ఇవన్నీ కాకుండా ఈ గేదెల వల్ల నేను కనిపెట్టింది ఏంటంటే నీలాంటి అందమైన కొండ ముచ్చల తిక్క కుదర్చవచ్చును. పోత అనలేదని ఫీల్ అయ్యావా? ఏంటిలో థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడే స్నానం చేద్దాం అనుకుంటున్నాను. రామా నన్ను ఫైర్ స్టేషన్ దగ్గర దిగబెడతావా? రానిరా పాప రాని. వద్దా నాన్న? ఎక్కుమ్మా ఎక్కు. నువ్వు ముందుకు రా. నువ్వు వెనక్కి. ఏమైందిరా? నువ్వు ముందుకు రా నాన్న. రోజు సైకిల్ తొక్కలేకపోతున్నా నాన్న. బైక్ కొని పెట్టచ్చు కదా? తప్పకుండా కొని పెడతాను రా. నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్. 10th పాస్ అయినప్పుడు కూడా ఇలాగే అన్నావు. అప్పుడు అంటే అదేదో ఇంటర్ పాస్ అయినప్పుడు కూడా ఇలాగే అన్నావు. అవునా? అప్పుడు కూడా ఎందుకురా? ఈ సంవత్సరం నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవు. ఖచ్చితంగా కొని పెడతాను. నిజంగా? నిజంగా. ఏమైందిరా? ఇది ఆనిచ్చింది. ఏమనించింది? అది అదెలా చెప్తాం? చెప్పలేకపోతే మూసుకొని తొక్కు. తొక్కు. మళ్ళీ ఏమైందిరా? మళ్ళీ ఆనిచ్చింది. ఏమానించిందిరా? ఎలా చెప్తావు నాన్న? చెప్పలేకపోతే మూసుకొని తొక్కు. రే ఇందాక నుంచి చూస్తా ఉన్నాను. నీకు బైక్ కొని పెడతానని చెప్పానుగా. ఎందుకు పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నావు? ఇదిగో ఈసారి సైకిల్ ఆగిందంటే బైక్ క్యాన్సల్. ఏం జరిగినా తొక్కాల్సిందే. తొక్కు. నువ్వు ఎక్కు. సరే పద. థ్యాంక్ యూ రామ్. నాన్న దీన్ని తీసుకెళ్తా నా వల్ల కాదు. నువ్వే ఉంచేసుకో. ఒరే ఆడపిల్లలా వదిలేసాడని తప్పురా. తీసుకెళ్ళరా. ఎక్కమ్మా. వెనకొద్దు. ముందేకో. నాకు వెనకే కంఫర్ట్ గా ఉంది. వెనకే ఎక్కుతాను. ఇంకా ఎక్కడికని ఫోన్ చేయమంటావు? బంధువులలో లేడు, ఫ్రెండ్స్ దగ్గర లేడు. చిలక్కి చెప్పినట్టు చెప్పారు. ఈ మ్యాచ్ గెలిస్తే నీ లైఫ్ మారిపోతుందిరా. మన మాట లెక్క చేశాడా? అసలు
మ్యాచ్కే వెళ్ళలేదట. ఎక్కడ సార్ మీ అబ్బాయి టాలెంట్ తగ్గ గుర్తిప్పిద్దాం అనుకుంటే మ్యాచ్లోనే పార్టిసిపేట్ చెయ్యకపోతే మేమేం చెయ్యగలం అని ఆఫీసర్స్ అంటుంటే అలా తీసేసినట్టు వాడిని కొడుకుని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాడు. అయ్యో వాడు కబడ్డీ ఆడడానికి వెళ్తున్నాడు కదా, అవసరానికి ఉపయోగపడతాయని డబ్బులు కూడా ఇచ్చాను కదండి. వచ్చావా? ఇలా డబ్బులు ఇచ్చే వాడిని అడ్డగాడిలా తయారు చేశావు. నువ్వు తెరిస్తే చాలు వద్దాలు ఆడడం, చాడీలు చెప్పడం. నువ్వు వెర్రి దానిలా అవన్నీ నమ్మేసి వాడిని వెనక్కేసుకుని రావు. అసలు ఆ బ్యాంకులో అమ్మాయికి ఏం చెప్పాటో తెలుసా? మా నాన్న మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాడు అని చెప్పాడట. ఆ అమ్మాయి మొన్న నాకు ఫోన్ చేసి ఒకటే బాధపడిపోవడం, సారీ సార్ నేను మా వారికి అన్యాయం చెయ్యలేను అని. వాడితో ఒకటి కాదు తల్లొద్దు. ఈసారి ఎలాగైనా వాడు సెటిల్ అవ్వాలని ఎప్పుడు దేవుడికి కనీసం దండం కూడా పెట్టని నేను నిన్న గుడికి కూడా వెళ్ళి మొక్కుకొచ్చాను. ప్రసాదం కూడా తెచ్చారు. ఇదిగో వసుంధర, ఇక్కడ నాపకు ఈ రోజు ఓడో నేను తేలిపోవాలి. అవును డాడీ, ఈసారి వదలకు. నాకు కూడా పెద్ద తలకాయ నొప్పి అయిపోయాడు. ఎవరు కూడా కెరియర్ కి సంబంధించిన విషయాల్ని ఇంత సిలిగా తీసుకోరు. రాణి రాణి చాలా డేంజర్. అసలు ఏం సాకు చెప్తాడో చూద్దాం. ఏం చెప్పినా నో ఎక్స్క్యూజ్. కెరియర్ కంటేనా? చెప్తా అయిపోయాడు ఈ రోజు. ఇన్ని రోజులు అమాయకురాలైన అమ్మనే చూశాడు, ఈ రోజు చూస్తాడు తల్లో జైలు మీదకి రావాలి. అదొకి నేను సార్ మోహన్ చూపించేసి వస్తాను, ఇక్కడే ఉండు. కొట్టండి నన్ను కొట్టండి, నన్ను కొట్టండి. టోర్నమెంట్కి వెళ్ళి ఆడకుండా తిరిగి వచ్చానంటే మీకే కాదు ఏ తండ్రికైనా కోపం వస్తుంది. నన్ను కొట్టండి, నన్ను చితక్ కొట్టండి. ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ పారేసినప్పుడు మీరు నన్ను కొట్టలేదు. ఇంటర్మీడియట్ పరీక్ష ఎగ్గొట్టి జ్వరం అబద్ధం అన్నప్పుడు మీరు నన్ను కొట్టలేదు. అప్పుడే కొట్టుంటే ఇప్పుడు ఇలా అయ్యేవాడా అని అమ్మ అడక్క ముందు నన్ను కొట్టండి, నన్ను కొట్టండి. ఒరేయ్, ఈ ఓవర్ యాక్టింగ్ వద్దు. ఒంటి మీద దెబ్బేంటి? మ్యాచ్ మానేసి ఊళ్ళో వాళ్ళ గొడవల్లో తలదూర్చావా? లేదమ్మా, ప్రాక్టీస్ కొంచెం ఓవర్ అయిందంతే. ఆడన్ మ్యాచ్ కి ప్రాక్టీస్ ఒకటా? హాస్యానికి ఇది టైం కాదా ఆశ, ప్లీజ్. నిజంగానే తండ్రులు కొడుకుల మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. నా కోసం ఎప్పుడు గుడికి వెళ్ళి నాన్న గుడికి కూడా వెళ్ళి మొక్కుని ఉంటారు. అదేంట్రా నాన్న మాటలు అచ్చం విన్నట్టే చెప్తున్నావు? తండ్రి మనసు కొడుకు తెలుస్తుంది కానీ కూతురికి ఏం తెలుస్తుంది? 18 ఏళ్ళు పెరగటం, క్వాలిఫై అవగానే అక్షంతలు ఎంచుకొని అత్తారింటికి వెళ్ళటం, ఇదిగా మీరు చేసేది. మ్యాచ్ ఆడకుండా వచ్చి నా మీద పడతావేంటి? ఆడకుండా రావడం నేనేం తెలివి తక్కువన్నా? ఈ మ్యాచ్ అటు ఇటు అయితే నేషనల్ కప్ ఫైనల్స్కి ఎంట్రీ కుదరదని కర్నూలుకి వెళ్ళాక తెలిసింది. అయినా ఈ విషయం నాతో చెప్పమని నీకు బర్త్డే విషెస్ చెప్పినప్పుడు చెప్పమని చెప్పానే, చెప్పలేదా? నాకెప్పుడు చెప్పా? బర్త్డే హడావిల్లో మర్చిపోయి ఉంటావులే. అయిందేదో అయింది. నానా, ఈసారి నేను తప్పకుండా నేషనల్ కప్ గెలుస్తాను. ఆశా మీదొట్టు. నీ మీద నాకు నమ్మకం లేదు, నా మీద ఒట్టేకు. నీ మీద ఒట్టు. వద్దు బాబు, 10th క్లాస్లో స్టేట్ ర్యాంక్ వస్తానని బామ్ మీద ఒట్టేశావు పాపం. అది బామ్మ కాస్త తొందరపడిందంతే. మీ మీద ఒట్టు నాన్న. అమ్మా నాన్న ఆకలమ్మా, పొద్దునుంచి ఏం తెలియదు, మాదా కావాలని తల్లి. ఏం పూరి? అమరీష్ పూరియా ఓం పూరియా? తినే పూరి. మెక్కేసుంటావు. కాదు, నువ్వే తినేసుంటావు. కావాలంటే నా ప్లేట్ చూడు, నా పూరీలు నావి. మరి ఏమైనట్టు? నువ్వేదో మోసం చేస్తున్నావు. అమ్మా చూడవే, అన్నయ్య నా పూరీలు కొట్టేశాడు. అయినా నీకు పూరీలంటే అన్నం తిను. నా పూరీలేవి? దొంగలు ఎత్తుకెళ్లారు. ఏంటండి చిన్నపిల్లలాగా? ఇందాకే కదా నాన్న తిన్నావు. మా నాన్నకు పెరుగనం పెట్టు. నా భోజనం అయిపోయింది. ఇవిగో పూరీలు బాగుంటాయి, తిను. మా అమ్మ చాలా బాగా చేస్తుంది. మంచినీళ్ళు తాగమ్మా. నేను కాదమ్మా.
ఎవర్రాదే ఎవర్రాదే? నేనే నానా. మంచినీళ్ళు తేనా? నేనే వస్తున్నా. ఇదిగోరా మంచినీళ్ళు తాగు. లోపలికి వెళ్తే అవుతాను. అదేంట్రా అన్నయ్య 2 సార్లు వినబడుతున్నాయి ఎత్తులు? అది ప్రాక్టీస్ లో వోకల్ కార్డ్ దెబ్బతింది. ప్రాక్టీస్ ఎక్కువైతే స్పైనల్ కార్డ్ దెబ్బతినాలి కానీ వోకల్ కార్డ్ దెబ్బతినవేంటి? అవును కదూ. అది నానా లడ్డుగాడు లేడు, లడ్డుగాడు ఆడు గొంతు పట్టేసుకున్నాడు నాన్న. చూడండి రా, మనల్ని తీసుకొచ్చి ఇక్కడ పడేసి వాడు మాత్రం హ్యాపీగా పుస్తకం చదువుకున్నాడు. పుస్తకం ఏమైందిరా ఇప్పుడు? ఇక్కడ బాగానే ఉందిగా. పెద్ద టూరిస్ట్ ప్లేస్ అన్నావు, కొండలు లోయలు తప్ప ఇక్కడ ఒక కలర్ కూడా కనపట్టలేదు కదరా. చూసి అన్నాళ్ళైందిరా. ఏదో బస్సు వస్తున్నట్టుందిరా. బస్సు నిండా Come on, girls. Get down. Get down. వావ్! రేయ్, కుప్పలు కుప్పలుగా దిగుతున్నారా? వర్కౌట్ ఏంటో చూద్దాం పదండ్రా. బుద్ధి లేదురా అసలు. అమ్మాయిల మొహాలు చూడనట్టు ఏంటా పరుగు? అరే నీకు బుక్స్ మాకు లుక్స్. వారితో పదండ్రా. Come on, girls. Silence, please. అందరూ వచ్చేసారా? Yes, madam. ఎవరు లగేజ్ వాళ్ళు తీసుకున్నారా? Yes, madam. Where is Rani? Yay! Madam! I am here. Catch. Take it. అమ్మాయిలంటే అసలు ఇంట్రెస్ట్ లేదన్నావు ఏంటి? సడన్ ఎంట్రీ ఇచ్చా? షూర్. ఎప్పుడు ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వాలో నాకు బాగా తెలుసు. You're all bell boys. నా జస్ట్ బాయ్స్, యంగ్ హ్యాండ్సమ్ బాయ్. చూడవే ఇలా చొంగలు కరుస్తున్నారు. లైఫ్ లో ఆడదనే పదార్థాన్ని చూడనట్టు. విన్న అర్థమై చదువుతులేవే. నార్త్ ఇండియా మొహాలు. ఏయ్ రాణి రాణి వాడి ఫేస్ చూడు, కండాల పావు బజ్జీలా. ఏ రాణి లుక్ 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 కండాల బేల్పురి ఫేస్. రాణి వాడిని చూడవే, కండాల కొబ్బరిపురి ఫేస్. రే 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 కండాల బాబులు, కళ్ళతో తినబాకండ్రా, చూపులు షిఫ్ట్ చేయండ్రా. क्या बोला क्या बोला? आप लोग बहुत दूर से आया है. जितने दिन तक आप यहाँ रहेंगे उतने दिन तक आप हमारा दिल में रहेंगे. ఓహో ఎలా ఉంది ఈ ఖండాల బాబుల తెలుగు భాష? ఏయ్ మేము తెలుగు వాళ్ళమే. మాది బెదవాడ. విజయవాడ అని కూడా అనొచ్చు. మాది బందరు. మచిలీపట్నం అని కూడా అంటారు. మాది వాల్తే. వైజాగ్ అనొచ్చు, విశాఖపట్నం అనొచ్చు. మాది ఓర్గల్లు. వరంగల్ అని కూడా అంటారు. మరి మీదో? మహారాష్ట్ర బార్డర్లో ఉన్న ఆదిలాబాద్, ఒరిస్సా బార్డర్లో ఉన్న శ్రీకాకుళం, కర్ణాటక బార్డర్లో ఉన్న చిత్తూరు, తమిళనాడు బార్డర్లో ఉన్న సూళ్లూరుపేట. వీటన్నిటికీ మధ్యలో ఉంది తెలుగు గడ్డ. ఆ గడ్డకి ముద్దు బిడ్డని. టోటల్ ఆంధ్రప్రదేశ్ హార్ట్ లో ఉన్నాను. చాలా ఉంది నీ కదా. ఇప్పుడేగా ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అసలు బ్యాటింగ్ ముందు చూపిస్తా. वहाँ पर लेफ्ट. హలో, Yes, what can I do for you? ఐ యామ్ మిస్ సుభద్ర. ఇంతవరకు మన సుభద్రంగా ఉంచుకున్నాను, ఎవరికి ఇవ్వలేదు. You mean to say you're not married? యా, ఫర్ ద లాస్ట్ 15 years. మీరు ఇక్కడ ఎన్ని రోజులు స్టే చేయాలనుకున్నారు? 1 week ఉంటాం. ఒరేయ్ 1 week ఉంటారంట. ఇక్కడ వాడు సెటప్ చేసుకోండిరా. ఆ మెరూన్ నాది. ఆ గ్రీన్ నాది. బ్లాక్ బుల్లీ నాది. 1 week అంటే నో ప్రాబ్లం అండి.
మా టారిఫ్ అండి ఏసీ డబుల్ రూమ్ 1200 రూపీస్ ప్లస్ ట్యాక్స్ అండి. నాన్ ఏసీ డబుల్ రూమ్ 900 రూపీస్ ప్లస్ ట్యాక్స్ అండి. ట్యాక్స్ అంటే అలా ఫేస్ పెట్టారేంటండి? ఉల్లిపాయ మీద, నిమ్మకాయ మీద, ఎక్కే కారు మీద, తొక్కే సైకిల్ మీద, కోసే కాకరకాయ మీద, కొట్టే కొబ్బరికాయ మీద ట్యాక్స్ వేస్తున్నారండి. అసలు మీరు ఉండే రూమ్ కి ట్యాక్స్ ఇస్తే తప్ప అండి? కరెక్ట్ అనుకోండి. అర్థమైందండి. ఆంధ్ర నుంచి స్టూడెంట్స్ వచ్చారు, అంత డబ్బు కట్టలేరు. నో ప్రాబ్లం. అక్కడ వ్యాలీలో అందంగా టెంట్స్ కనిపిస్తున్నాయా? అవి మన హోటల్ దే అండి. అండ్ యూ కెన్ స్టే దేర్. ఇట్స్ వెరీ అఫోర్డబుల్. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, దానికి ట్యాక్స్ లేదండి. You're so sweet. But you know, I'm unmarried from the last 15 years. అది రైట్ ట్యాక్స్ అండి, నేను కట్టలేను. మేడం, విస్తరాకులో పప్పు దగ్గర నుంచి పెరుగు వరకు అన్ని ఐటమ్స్ ఉంటే ఎంత బాగుంటుందో. అది గది 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 గది. ఆ బండి లాంటి టెంట్ కూడా అంత బాగుంటుంది. మీరు సెలెక్ట్ చేసుకుంటే. తేజ, నీకోసం స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ తెచ్చాను చూడు. అరే ఇదే సారీ అండి, స్లిప్ అయ్యి. కళ్ళు కనబడలేదేంటి? అనకపిల్లి అప్పల కొండ కాలు మీద పడిపోయినావు. కోతలకుండే తిట్టండి సార్, ఇంకా తిట్టండి. ఇట్లా అంత బాగున్నా ఏంటి? పిచ్చి నవ్వకండి, బాగా తిట్టా. చెత్త నవ్వకండి. ఏదైనా వెరైటీగా తిట్టరా. ఇదే రివర్స్ నవ్వకండి, అడిగి మరి తెచ్చుకుంటున్నాడు. అయ్యి బాబాయ్, ఎక్కడ నా వల్ల కలిసి మాత్రం పన్నాయ్. మిల్క్ షేక్ తాగుదారా? అర్జెంటా? ఓకే బాయ్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ ప్లీజ్. మా వాడికి ఇది కొంచెం అర్జెంట్ అండి. బోర్డు చూడలేదా? ఇది లేడీస్ బ్యూటీ పార్లర్, మొగాళ్ళకి నో ఎంట్రీ. వీడికి అబ్జెక్షన్ ఏంటండి? వీడి హాఫ్ టికెటేగా. అంకుల్, నేను హాఫ్ టికెట్ ని కాదు, ఫుల్ టికెట్ ని. అబ్బా అర్జెంట్. గో ప్లీజ్, గో గో గో. మేడం. ఎస్ జూలీ, విచ్ వన్? సేమ్ బాత్ మేడం. ఓకే, క్యారీ ఆన్. ఎక్స్క్యూజ్ మీ, మీకేదో ఫోన్ వచ్చినట్టుందండి. యా ఫోన్ వచ్చింది. ఎస్. నిన్ను లోపలికి రానిదా? తిప్పే కులాయిని ఏసై, బోర్డు మీదకి ఏసై. అమ్మ నాకు భయం, నువ్వు కూడా కులాయి తిప్పు. నేను కులాయా? ప్లీజ్ అంకుల్, అర్జెంట్. సరే, ఏం చేస్తాం కానీ. మన ముగ్గురం ఒకేసారి కులాయి తిప్పాలి. 1 2 3. హలో ఎవిలాస్, వాట్ యు వాంట్ ప్లీజ్? హలో, శవరం చెయ్యాలి ప్లీజ్. శవరం? వాట్ శవరం? శవరం గురించి తెలియపోవటం నువ్వేనా లండన్ నుంచి వచ్చిన దొరసాని ఏంటే? లంబాడి కొండే. వాట్ కొండే? కొండే, లంబాడి కొండే. లంబలకడి జంబ కొండే, జంబలకడి పంబ కొండే. కొండే కొండే యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.